హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే థంబ్నెయిల్ చూస్తానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుందండి. మనము వచ్చేసి రీసెంట్గా మనకు ఒక ట్రైన్ యాక్సిడెంట్ అనేసి జరిగింది కదండి, ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ దగ్గర. మనకి గూడ్స్ ట్రైన్ని ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని ఒక ట్రైన్ వచ్చేసి ఆపోజిట్ నుంచి సిగ్నల్ సరిగా లేకపోవడం వలన మరి అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగిందన్నది తెలియదు. ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లు ట్రైన్ పైకి ఓవర్టేక్ చేసినట్టు పైకి ఎక్కేసింది కదండి. సో అట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎలా మనము వాళ్ళని సేవ్ చేయాలి అన్నది మనకు వచ్చేసి మాక్ డ్రిల్ యాక్టివిటీ తిమ్మంచెర్ల గుంతకల్ డివిజన్లో ఈరోజు అయితే కండక్ట్ చేశారు. చూడండి టోటల్ ఎలా చేశారు, ఎలా సేవ్ చేయాలి, అటువంటి సిచ్యువేషన్లో మనము ఎక్కువ మంది ప్యాసింజర్స్ని ఎలా సేవ్ చేయాలి, వాళ్ళకి మంచి టైంలో మంచి మనకి హెల్త్ ట్రీట్మెంట్ ఎలా అందియాలి, ఇంజురీస్ నుంచి ఎలా కాపాడాలి, అలాగే డెత్ కేసెస్ని ఎలా తగ్గించాలి అన్నది వచ్చేసి ఈరోజు నాకు ఒక యాక్టివిటీని అయితే తిమ్మంచెర్లలో జరిపారు అండి రైల్వే డివిజన్ వాళ్ళు, గుంతకల్ రైల్వే డివిజన్ వాళ్ళు. సో అది వచ్చేసి మీకైతే ఈరోజు చూపిద్దామనేసి చేస్తున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి మనం చూస్తున్నాం కదండి, బస్ యాక్సిడెంట్లు, అలానే రోడ్ యాక్సిడెంట్లు, బస్సే కాకుండా ఇంకా వెహికల్స్ యాక్సిడెంట్లు, అలానే ట్రైన్ యాక్సిడెంట్స్ అలా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి కదండి. సో మనం జర్నీ చేయడం చాలా వరకు తగ్గించుకోవాలి. అందులో ఇంకా జర్నీ చేసినా కూడా సేఫ్ జర్నీ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎక్కువ మనకి ఇన్సిడెంట్లు జరిగేది నైట్ టైంలో జరుగుతూ ఉంటాయండి. బస్ యాక్సిడెంట్స్ అలాంటివి అయితే చూసినప్పుడైతే సో మనం కొన్ని ప్రికాషన్స్ ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా వరకు అయితే మనకి ఇట్లాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల మనకి ఎలా సేవ్ చేయాలి, ఎలా మనము బయటికి రావాలి, మన ప్రాణాలను దక్కించుకోవాలి అన్నది అయితే చూపిస్తూ ఉన్నారండి. సో అటువంటి కార్యక్రమాలలో ఇది ఒకటి అని చెప్పచ్చు. రీసెంట్గా జరిగింది కదండి, మనకు ఈ వీక్లోనే జరిగింది ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ దగ్గర ట్రైన్ యాక్సిడెంట్. సో అటువంటి యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎలా మనం ఫాస్ట్గా యాక్టివిటీస్ చేసి పర్సన్స్ని మనం ఎలా రక్షించాలి అన్నది చూపిస్తూ ఉన్నారండి. సో ఇంజూర్ అయిన వాళ్ళని ఎలా ఫాస్ట్గా హాస్పిటల్స్కి తీసుకెళ్ళాలి, ఎలా ఏంటి అనేది ఇక్కడ వచ్చేసి మనకి సేమ్ అక్కడ ఇన్సిడెంట్స్ని ఇక్కడైతే రీక్రియేట్ లాగా చేసేసి జరిపారు. చూడండి ట్రైన్లో కూడా చాలామంది జనాలు కాపాడండి అన్నట్లు అంటూ ఉన్నారు. ఇలా ఎమర్జెన్సీ డోర్స్ ఉంటాయి కదండి, ఆ డోర్స్ని ఎలా తీయాలి, ఎలా రావాలి, ఎలా ప్రాణాలను దక్కించుకోవాలి అన్నది చూస్తూ ఉన్నారు. సో కొన్ని టైమ్స్ మనం రిస్క్ చేయలేం కదండి. సో అటువంటి సమయంలో ఎన్డీటీటీ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదండి, మనకి ఏదైనా ఎమర్జెన్సీ వాటికి వీళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో చూడండి ప్రాణాలను ఎలా కాపాడుతున్నారు రైల్వే పోలీస్ వాళ్ళు, అలానే నాకు అందరూ కూడా ఇందులో అయితే పార్టిసిపేట్ చేశారండి మ్యాక్సిమం మెంబర్స్. ఇది వచ్చేసి గుంతకల్ డివిజన్, గుంతకల్కి అతి సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే జరిగింది. తిమ్మంచెర్ల రైల్వే స్టేషన్కి దగ్గరలో అండి. ఇలాంటివి మనం లైవ్లో చూసినప్పుడు అవును మనకి ముందే ఏవైనా ఇన్సిడెంట్స్ ఇలాంటివి చూసిందంటే మన ప్రాణాలను మనము రక్షించుకోగలం కదండి అన్నట్లు అనిపిస్తుంది. సో వీళ్ళైతే ఇలా ఎట్లా చేయాలి, ఎలా సేవ్ చేయాలి అన్నది వీళ్ళైతే బాగా నీట్గా మంచిగా అయితే చూపిస్తూ ఉన్నారండి. ఇలా చేయడం వల్ల మనకు కూడా కొద్దిగా యూజ్ అవుతుంది, ఎందుకంటే ఏ సమయంలో ఎలా మన ప్రాణాలను దక్కించుకోవాలి ఏంటి అన్నది. మెయిన్గా అయితే ఈ కార్యక్రమము
మనకి రీసెంట్గా జరిగిన ట్రైన్ యాక్సిడెంట్ని దృష్టిలో పెట్టుకొని చేసినట్లయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే సేమ్ మనకి ట్రైన్ వచ్చేసి ఎలా క్రాష్ అయిందో అలానే అయితే చూపిస్తూ ఉన్నారు. ఒక ట్రైన్ పైకి ఇంకొక ట్రైన్ ఎక్కినప్పుడు, ఒక బోగి పైకి ఇంకొక బోగి ఎక్కినప్పుడు ఎలా ఉంటుంది సిచ్యువేషన్, ఆ టైంలో ఎలా సేవ్ చేయాలి పర్సన్స్ని అన్నదైతే చూపిస్తూ ఉన్నారు. సో క్లియర్గా చూడండి. మీకు కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది అనే విధంగా అయితే నేనైతే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మ్యాక్సిమం నేను కవర్ చేయగలిగిన వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటానండి. Thank you for watching this video. For more videos, please like, share and subscribe my YouTube channel.